మళ్ళీ చెప్తాను అధ్యక్ష. తొలగిస్తారు మాట్లాడిన మాట ఈ సూపర్ సిక్స్ ని నాకు అర్థమైంది. రికార్డు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు తీయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మా కూడే ముందుకు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి ఉప ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. ఇది వాస్తవం. రమేష్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము. డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము. గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ నేను చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేశారంటే చేయండి. చెప్పండి మంత్రి గారు. ఒక నిమిషం. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఆనాటి ఉప ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష. రికార్డ్స్ చూడండి అధ్యక్ష. రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగిస్తా కాదు, క్షమాపణ చెప్పించాలా? క్షమాపణ